హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ పర్వీన్ని. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ ప్యాంట్ డిజైన్ చూస్తున్నారా? ఇదైతే వీడియో అయితే పోస్ట్ చేశానండి. కావాలి అనుకున్న వాళ్ళు చూసేసుకోండి యూట్యూబ్లో. ఈ టాప్ అనేది స్టిచ్చింగ్ చేశాను. ఈ హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగుండాయో కదండి. దీని ప్రాసెస్ ఏదో తెలుసుకుందాం, ఓకేనా? ఇక్కడ చూడండి, ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను అనమాట. వాళ్ళకు నడుము వరకు ఎలాస్టిక్ తీసుకున్న తర్వాత మనం ఎంత కావాలంటే అంత, అంటే వాళ్ళ నడుము కంటే మనము ఒక 4 ఇంచెస్ తక్కువ తీసుకోవాలన్నమాట. ఒకవేళ తన నడుము 34 అలా ఉందనుకోండి, 4 ఇంచెస్ తగ్గించేసి 30 ఇంచెస్ అలా తీసుకోవాలి. 4 ఇంచెస్ తగ్గించాలండి, నడుము కంటే 4 ఇంచెస్ తగ్గించాలన్నమాట. ఇప్పుడు మనము దీన్ని ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట నీట్గా. తర్వాత నేను ఇలా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నానండి. ఇది ప్రాసెస్ మనము యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. కావాలి అనుకున్న వాళ్ళు చూడండి. లైవ్లో అయితే కొంచెం పెడుతూ ఉంటానన్నమాట వీడియోస్. అలాగే కొన్ని వచ్చేసి నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అవి మొత్తం ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. మీరు కూడా చూసుకోండి. ఇలా మనము ఎలాస్టిక్ నీ సెంటర్లో పెట్టుకున్న తర్వాత మనము దీన్ని కవర్ చేసుకొని స్టిచ్చింగ్స్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. ఎందుకంటే ఎలాస్టిక్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. నేనైతే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. మీరు కూడా ఇదే ప్రాసెస్ తోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. నేనైతే టిక్ మార్క్స్ వేలుతోటి చేసుకుంటున్నానండి. మీరు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు, లేకపోతే టేప్తో కొలుచుకొని మరీ చేసుకోవచ్చు అనమాట. నీట్గా నేనైతే చేసుకున్న విధంగా మీరైతే ఇలా చేసుకొని టిక్ మార్క్స్ వేసుకున్న తర్వాత ఇలా చేసుకొని జరుపుకోవాలన్నమాట. జరుపుతూ ఉంటే కనుక అది ఇలాస్టిక్ అనేది సాగుతుంది కదా, ఆ విధంగా మళ్ళీ మనకు నీట్గా స్టెప్ సరిపోతుందన్నమాట. స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. చూడండి, నీరుగా ఇలా జరుపుకోవాలన్నమాట మళ్ళీ. ఓకే, ఇలా నీట్గా. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానన్నమాట. ఇలా నీట్గా పక్కకి జరుపుకుంటూ స్టిచ్చింగ్స్ అనేది చేసుకుంటూ రావాలండి. మన నడుము వరకు వచ్చేయాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే వరకు ఈ విధంగా అయితే వచ్చేసిందనమాట. కొంచెం ఉందండి, అది కూడా స్టిచ్చింగ్ చేసేస్తాను. ఇలాస్టిక్ వేయడం చాలామందికి రాదనమాట. అది ఈ ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేస్తే కనుక నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. కింద మనం స్టిచ్చింగ్ చేసేసాం కదా, ఇంకేముందిలే అనుకుంటాము. బట్ అలాగే వదిలేకూడదండి. లోపల మనకు పురిల్లాగా తిరిగిపోయి చాలా వరస్ట్గా అయిపోతుంది అనమాట. అందువల్ల దీనికి ఏం చేసుకోవాలి అంటే సెంటర్లో, అంటే ఏ విధంగా, ఈ విధంగా అనమాట. ఇలా సెంటర్ దగ్గర స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే కనుక మళ్ళీ ఎలాస్టిక్ వదిలినప్పుడు మళ్ళీ సాగదీస్తూ స్టిచ్చింగ్ చేసి మళ్ళీ వదిలేయాలి. అంటే ఎలాస్టిక్ వచ్చి మళ్ళీ కుచ్చులు పడిపోతాయి అన్నమాట. చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నానో వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు లోపల అనేది ఎలాస్టిక్ తిరగకుండా ఒకే చోట స్టిఫ్గా కూర్చుంటుంది అనమాట. నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మీరు ఇది ఈజీగా కుట్టేయచ్చు. ఇంకొకటి ఏంటంటే బ్యాక్లో మనం చెయ్యిని టైట్గా పట్టుకొని పీకాలి. అండ్ అలాగే ఫ్రంట్లో కూడా చేతిని స్ట్రైట్గా గట్టిగా పట్టుకొని పీకాలన్నమాట. ఎందుకంటారేమో ఇలాస్టిక్ కాబట్టి మనం వదిలేస్తే ఇలాగే ఉండిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో నడుము కదా. ఇప్పుడు ఈ డిజైన్ చూడండి, బ్యాక్ అదే కింద పార్ట్లో ఈ డిజైన్ ఎలా కుట్టాను అనేది వీడియో పోస్ట్ చేశానండి. కావాలి అనుకున్న వాళ్ళు మీరు చూడండి, ఓకేనా? తర్వాత నేను డోరీస్ని వేస్తున్నాను అనమాట. డోరీస్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇది లూప్ టర్నర్ అనమాట. ఈ డోరీని దీంట్లోకి ఇలా పెట్టుకొని మనము నీట్గా ఇలా సర్దుకుంటూ పీకేస్తే కనుక నీట్గా మనకు డోరీ అనేది తిరిగిపోతుంది. ఎంత నీట్గా ఉంది తెలుసా, ఎంత ఈజీగా ఉంది. జస్ట్ ఒక్క నిమిషంలో అయితే తిరిగిపోతుందండి. అదే మనము సూదితో పుల్లలతో చేసుకునే వాళ్ళం కదా ముందు అయితే, తెలియనప్పుడు. ఆ విధంగా లేకుండా మనం ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది. తర్వాత నేను ఫ్లవర్స్ అనేది రెడీ చేయాలి అనుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే నేను కుచ్చులు అనేది పెట్టుకుంటున్నాను. ఈ పట్టి వచ్చేసి నాకు 3 మీటర్స్ అయితే 3 ఇంచెస్ అయితే పెట్టానండి. అక్కడ 2 జాయిన్ చేసిన తర్వాత నాకైతే 1.5 ఇంచ్ వచ్చింది కదా. 1/2 ఇంచ్ కిందికి మార్జిన్ వెళ్ళిపోతుంది అనమాట. 1 ఇంచ్ అనేది పైకి ఉంటుంది. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత దీనికి కుచ్చులు అనేది ఇలా పెట్టుకుంటున్నానండి. నీట్గా కుట్టుకున్న తర్వాత మనము ఈ విధంగా, ఓకేనా,
ఇక్కడ చూడండి నీట్గా ఇక్కడ దీన్ని జాయింట్ అనేది చేసుకుంటున్నాను. జాయింట్ చేసిన తర్వాత మనము నీట్గా తిరగతిప్పుకోవాలి, రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి ఎంత బాగుందో. ఇలా నీట్గా చుట్టుకోవాలి. అది ఫ్లవర్ లాగా మారిపోతుందండి, గులాబీ పువ్వులాగా అయిపోతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నీట్గా చేస్తున్నాను చూడండి. ఈ విధంగా తిప్పుకుంటే నీట్గా మనకు ఫ్లవర్ ఏ టైప్లో వస్తుందో, మందార పువ్వు ఉంటుంది కదా ఆ టైప్లో వచ్చేస్తుంది అనమాట. బట్ ఇది వైట్ కలర్ కాబట్టి క్రీమ్ కలర్ అంతగా లేదనమాట, వైట్ రోజ్ ఉన్నట్టు ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మొత్తం చుట్టేసాను చూడండి, ఎంత బాగుంది కదా, ఫ్లవర్ టైప్లో ఉందన్నమాట. తర్వాత కింద మనము సూదిని తీసుకొని ఈ చుట్టూరు చుట్టాం కదా, దాన్ని మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. నీట్గా టైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నీట్గా. ఓకేనా. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఓకేనా. నీట్గా ఉండాలండి, మళ్ళీ మనము అతికినట్టు ఉండకూడదు అనమాట. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నేను కూడా. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము ఆకుపచ్చ కలర్ అయితే పెడతానండి నీట్గా. ఈ క్లాత్ అయితే కింద వేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనము కిందికి వచ్చేటట్టుగా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అంటే కోన్ షేప్లో రావాలన్నమాట. కింద మనము హ్యాంగింగ్స్ వేస్తాం కదా, ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి నీట్గా. అది కింది వైపుకి ఇలా పెట్టేస్తే ఆ ముళ్ళు ఉంటాయి కదా, ముడి ఉంది కదా, అది మొత్తం దాంట్లో కవర్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నీట్గా ఉంది కదా. ఇలా చూడండి, చూడ్డానికి ఒక ఫ్లవర్ టైప్లో ఉందన్నమాట. కింద ఒక గ్రీన్ కలర్ ఉంది, పైన ఒక వైట్ ఫ్లవర్ లాగా ఉంది కదా, ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట నీట్గా. ఇంకొకటి కూడా సేమ్ అదే ప్రాసెస్తో నేను సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది కోన్ టైప్లో క్లాత్ని మడిచి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. చేసుకున్న తర్వాత నేను హ్యాంగింగ్స్ని రెడీ చేసి పెడతానమాట. నీట్గా ఉంటుందండి. ఇలాంటివి మనం వీడియోస్లో చాలా ఉన్నాయన్నమాట. మీరు కావాలి అనుకుంటే కనుక నాకు DM చేయండి, ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా. ఈ విధంగా పాట్ నెక్ టైప్లో చేసి నేను స్టిచ్చింగ్ చేసి ఈ విధంగా నేను నాట్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా, వావ్ అన్నట్టు ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.